హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియట్స్. ఫ్రెండ్స్ మరీ ఓవర్ అయింది కదా. తెలుసు నాకు ఇది. సారీ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియట్స్. ఫ్రెండ్స్, నాకు వచ్చి ఈ ఫోటో వచ్చి నాకు కామెంట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. ఒక అతను కామెంట్ పెట్టారు నాకు, పవన్ పవన్ కళ్యాణ్ సార్ గారి ఫోటో ఇవ్వమని. నేను అందుకని ఈ ఫోటో నేను చూశాను. ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. అందుకని ఈ ఫోటో నేను తీసుకున్నాను. చూడండి, ఆ స్మైల్ చాలా బాగుంది. అది మెయిన్ కారణం అదేమో, ఈ ఫోటో తీసుకోవడానికి గల కారణము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, ఫోటో నేను సేవ్ చేసుకొని ఆ ఫోటో నేను ప్రోక్రియేట్లోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న ఫోటోకి లూమిస్ మెథడ్ అనేది అప్లై చేశాను నేను. మీరు ఇక్కడ ఎల్లో లైన్స్ కనబడుతున్నాయి కదా, అదే లూమిస్ మెథడ్. ఫ్రెండ్స్, ఈ లూమిస్ మెథడ్ అనేది నేను ఒక లేయర్లో యాడ్ చేశాను. ఎందుకంటే ఇదే లేయర్లో మనం పెయింటింగ్ వేస్తే లూమిస్ మెథడ్ అనేది మనకి మొత్తం కలిసిపోతాయి. అలా కలవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడన్నా అంటే మన స్కేల్ తెలియనప్పుడు, ఎక్కడ డ్రా చేయాలో తెలియనప్పుడు, అప్పుడు లూమిస్ మెథడ్ అనేది మనం ఆన్ చేసినట్టయితే మనకు అనేది పర్ఫెక్ట్ మనకు తెలుస్తుంది ఎక్కడ గీయాలో. అందుకని చెప్పి నేను లూమిస్ మెథడ్ అనేది వేరే లేయర్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నేను సెకండ్ లేయర్లో వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బార్డర్ అనేది, ఈ బార్డర్ అనేది నేను జాగ్రత్తగా చూసి డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీరు సైడ్ రెఫరెన్స్ ఫోటోలో చూడొచ్చు. రెఫరెన్స్ ఫోటోలో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా నేను గీసే దాంట్లో కూడా అలాగే మ్యాక్సిమం అలాగే గీస్తున్నాను. మీరు చూడండి, ఏంటంటే దగ్గర దగ్గర అలా గీసి తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, మనం పెయింటింగ్ వేసేటప్పుడు మ్యాక్సిమం కలిసిపోతాయి. మనం ఏంటంటే కొంచెం నీట్నెస్, ఫ్రెండ్స్ ఇక్కడ గీతలు ఉంటాయి కదా, కొంచెం క్లారిటీ కోసం మళ్ళీ మనం నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం బార్డర్ అనేది మనకు వచ్చేసింది. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ బార్డర్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏంటంటే థర్డ్ లేయర్ చూపెడుతున్నాను చూడండి మీకు ఇక్కడ. ఈ లేయర్ అనేది కిందకి తీసుకెళ్తాను. కిందకి ఏంటంటే ఫ్రెండ్స్, మనం కింద డ్రా చేసింది పైన, కింద నుంచి పైకి రావాలి మనం. ఇప్పుడు లూమిస్ మెథడ్ అనేది పైన ఉండడం వల్ల ఏంటంటే మనం కింద డ్రా చేసినప్పుడు లూమిస్ మెథడ్ అనేది పైన ఉంటుంది. మనకి అప్పుడు అనేది దాని యొక్క క్లారిటీ అనేది మనకు తెలుస్తుంది. ఏంటంటే మనం ఎక్కడ గీస్తున్నాం, ఎక్కడ డ్రా చేస్తున్నాం, మన పర్ఫెక్ట్ స్కేల్ అనేది మనకి ఖచ్చితంగా కన్ఫామ్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది రిఫరెన్స్ ఫోటోలో ఉంది కదా, రిఫరెన్స్ ఫోటోలో మనం బేస్ కలర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఫోటోను మనం ఫస్ట్ క్లారిటీగా నీట్గా అబ్జర్వ్ చేయాలి. దాంట్లో బేస్ కలర్స్ ఒకటి, మనం ఫోటోని డ్రా చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే మనం దానికి ఏ మెథడ్ ద్వారా మనం దాన్ని బయటకు తీసుకురాగలం. దాంతోపాటు ఏంటంటే ఏ కలర్స్ అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నారు, ఎక్కడ లైటింగ్ వచ్చింది, దాంతోపాటు ఏంటంటే మొత్తం మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం థర్డ్ లేయర్లో వచ్చి ఏంటంటే నేను అనేది ఇప్పుడు ఫేస్కి, ఎయిర్కి, మళ్ళీ గడ్డంకి, మొత్తం షర్ట్కి బేసిక్ కలర్ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, బేసిక్ కలర్ అంటే ఏం లేదు, శాచురేషన్ అనేది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, మిడిల్గా ఉండాలి. అంటే తక్కువలో గీసినా మనకు కనపడేటట్టు ఉండాలి, ఎక్కువలో గీసినా మనకు కనపడేటట్టు ఉండాలి. అలా బేసిక్ కలర్ అంటే ఒక ఒక మీడియం సైజులో ఉండే కలర్ తీసుకోవాలి. మీరు చూడొచ్చు, నేనైతే ఇక్కడ కలర్స్ తీసుకునేటప్పుడు నేను అసలు అది స్పీడ్ పెట్టలేదు నేను, ఎందుకంటే అది మీకు తెలియాలని చెప్పడం కోసము. చూడండి, ఇక్కడ నేను పెదల లిప్స్ కూడా అలాగే వేసాను అనేది. చూడండి మా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇలా మొత్తం డ్రా చేస్తున్నాను కదా, పెయింట్ నాకు ఎక్కడెక్కడ అవసరం పెయింట్ అక్కడంతా డ్రా చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, మధ్యలో మనకి వైట్ కనబడుతుంది కదా, అలా వైట్ అనేది కనబడకూడదు. అలా కనబడితే మనకి ఖచ్చితంగా అదేంటే ఫోటో మనకి నీట్గా రాదు ఫ్రెండ్స్. అది మీరు చూడండి, అందుకోసం నేనంటే మొత్తం రఫ్ చేశాను. ఇలా రఫ్ చేయడం వల్ల రెండు పెయింటింగ్లన్నీ కలిసిపోతాయి. అంటే ఫేస్ పెయింటింగ్, హెయిర్ పెయింటింగ్ రెండు కలిసిపోతాయి. అలా కలిసినా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ముందు ముందు ఇంకా ఇంకా క్లారిటీగా తెచ్చుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం చెవి అనేది యాడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మనం చెవి అనేది గీసేటప్పుడు అక్కడ ఏ కలర్ అయితే ఉందో మ్యాక్సిమం ఇక్కడ కూడా మనం అదే కలరు, అదే విధంగా అదే ఫ్లోలో మనం డ్రా చేసినట్టయితే ఖచ్చితంగా మనం అక్కడ ఉన్న రిఫరెన్స్ ఫోటోలో ఉన్నది మనం ఇక్కడ చూపించవచ్చు కరెక్ట్గా. మీరు చూడండి, ఇక్కడ గడ్డం కాడ వచ్చేది అంటే ఇది ఆరెంజ్ కలర్, ఒక మాదిరి కలర్ ఉంది. తర్వాత పైకి వెళ్ళే కొద్ది ఏంటంటే కలర్ అనేది సాచురేషన్ అనేది తగ్గుతుంది, లైటింగ్ అనేది కొంచెం లైట్గా మరీ ఎక్కువ కాకుండా ఒక మాదిరిగా ఉంటుంది లైటింగ్ అనేది. మీరు చూడండి, కళ్ళకాడ ఎప్పుడు కూడా సాచురేషన్ అనేది తక్కువ ఉంటుంది, మళ్ళీ లైటింగ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొంచెం లోత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అనుకోవచ్చు. మీరు చూడండి, అక్కడైతే మ్యాక్సిమం ఉన్న కలర్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను నేను. కళ్ళు కూడా ఒకే లేయర్లో వచ్చేసాను ఫ్రెండ్స్. ఏ మీరు ఏదైనా డ్రా చేయాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే మీరు లేయర్స్ మెథడ్ని అలవాటు చేసుకోండి, లేయర్స్ మెథడ్స్ని. ఎందుకంటే ఏదైనా తప్పున్నా మనం ఈజీగా మనం రఫ్ చేసేవచ్చు. దాంతోపాటు ఏంటంటే దాని ముందు గీసిన లేయర్కి అనేది మనం ఇప్పుడు గీసిన లేయర్కి అనేది సంబంధం అనేది ఉండదు. ఒకవేళ దేని మిస్టేక్ ఉంటే దీన్ని క్లారిటీగా మనం రఫ్ చేసుకొని మళ్ళీ గీయచ్చు.
ఈ లేయర్స్ అనేది మీరు ఖచ్చితంగా మీరు చూడండి. దీన్ని అలవాటు చేసుకోండి. ఇదే నా సజెషన్ మీకు. మరి లూమిస్ మెథడ్ కూడా అలవాటు చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెయింటింగ్ అనేది అక్కడక్కడ ఇచ్చేసాను నేనది. ఈ ఫ్రెండ్స్ నేను వాడే బ్రష్ కూడా వచ్చి ఎయిర్ బ్రషే వాడుతున్నాను. ఎందుకంటే స్మూత్‌నెస్ అనేది బావుంటది నాకు. చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం నాకిది. మనం మనం గీసే పెయింటింగు బయటికి తీసుకురావడానికి స్మూత్‌నెస్‌గా, నీట్‌గా, పర్ఫెక్ట్‌గా తీసుకురావచ్చు. చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బావుంటది. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది. చూడండి నేనంటే ఇప్పుడు అన్ని కలర్స్ అన్ని మిక్స్ చేసేస్తున్నాను నేను. ఈ మిక్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి గతులనేవి ఉండకూడదు. అంటే ఒక దగ్గర స్టార్ట్ అవుతది. ఒకే దగ్గర ఎండ్ అయిపోద్ది. ఆ ఎండ్ గీత అనేది మనకు కనపడకూడదు. అందుకని స్మూత్‌నెస్ చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, పళ్ళకాడ చూడొచ్చు. కొంచెం మరీ మరీ బ్లాక్ కాకుండా ఒక మాదిరి కలర్‌లో ఉందది. నేను అందుకనే బ్రష్ అనేది చిన్నది చేసి నేనది అక్కడ చీకటిగున్న కాడ చీకటి పెట్టాను. మళ్ళీ లిప్స్ కూడా నేనేంటంటే అక్కడున్న విధంగానే ఇక్కడొచ్చామంటే ఒక్కో దగ్గర అంటే లోన వైపు కలర్ అనేది కొంచెం ఎక్కువుంటది. ఎందుకంటే లైటింగ్ అనేది తక్కువ పడిద్ది కాబట్టి. పెదవి ముందు వైపు ఏంటంటే కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ పడిద్ది కాబట్టి కలర్ అనేది తగ్గిద్ది. అంటే సాచురేషన్ తగ్గిద్దనుకోవచ్చు. మీరిప్పుడు చూడండి నేను అక్కడక్కడ కలర్ అనేది పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రఫ్ చేశాను. ఎందుకంటే స్మూత్‌నెస్ కోసము. మీరిక్కడ కూడా చూడొచ్చు. పళ్ళు కూడా చూడొచ్చు. అదే అదే విధంగా యాడ్ చేసేయవచ్చు. దాంతో పాటు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ వైట్ కనబడుతుంది కదా! ఆ వైట్ అనేది రాకూడదు. మళ్ళీ మీసం పైన కూడా మనం చూడండి. వైట్ రాకూడదు. ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి మనం పైన పళ్ళున్నాయి కదా ఫ్రెండ్స్! అక్కడ మళ్ళీ మీసానికొచ్చామంటే పైన పెదవుంది. అదొచ్చి నేను లాస్ట్‌న గీస్తాను. దాన్ని మర్చిపోవద్దు మీరది. చూడండి. అయితే ఫ్రెండ్స్ ఇలా మనం డ్రా చేసిన తర్వాత మనకి కలర్ అనేది చాలలేదు లేదా ఎక్కువైందంటే మనం ఖచ్చితంగా నెక్స్ట్ లేయర్ గాని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి లైట్‌గా కలర్ అనేది డ్రాప్ చేసి నేనైతే ఖచ్చితంగా రఫ్ చేస్తాను. ఫ్రెండ్స్ మనకి స్మూత్‌నెస్ మనం గీసే ఫోటో అందంగా, నీట్‌గా ఉండాలంటే రఫ్ చేయడం ఫస్ట్ తెలియాలి. ఈ రఫ్ చేయడంతో పాటు ఏంటంటే మనకనేది ఏ ఫ్లోలో రఫ్ చేయాలో ఫస్ట్ అర్థం మనకు తెలియాలి ఫస్టు. అలా చేయడం వల్ల మనం అనేది వాటి యొక్క ఈ ఈ వాటి యొక్క అంటే ఎత్తు పలాలని మనం ఖచ్చితంగా చూపించగలుగుతాము. అప్పుడే బొమ్మ అనేది నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి ఇప్పుడే సగానికి సగం వచ్చేసారు. నీట్‌గా ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇంకా నేంటంటే ఎక్కడన్నా నాకు ఇంకా ఎక్కడన్నా గీయాలి, ఎక్కడన్నా యాడ్ చేసుకోవాలన్నప్పుడు, నాకు స్కేల్ తెలియనప్పుడు నేనేంటంటే లూమిస్ మెథడు ఇంకోటేంటంటే మనకి బోర్డర్ ఉంది కదా! ఈ 2 నేననేది ఆన్ చేస్తున్నాను అక్కడ. ఆన్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ స్కేల్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఇటు సైడొచ్చాను. ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ మనకి ముక్కనేది క్లారిటీ తెలియాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందని. అందుకోసం నేనేంటంటే మళ్ళీ ఇంకో స్టెప్ అనేది తీసుకొని దానికి వచ్చి కొంచెం కలర్ అనేది యాడ్ చేశాను నేను. మన నీట్‌నెస్ కోసము. చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటో అనేది చాలా అంటే చాలా బాగొచ్చింది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అయితే ఫ్రెండ్స్ ఈ ఫోటోకి ముందు నేను వేరే ఫోటో అనేది డ్రా చేశాను. నాకు ఆ బ్రో ఎప్పుడో మెసేజ్ పెట్టారు నాకది. నేను డ్రా చేశాను కానీ అదొచ్చి నేను వేరే కలర్ అనేది యాడ్ చేశాను దానికి. అంటే రిఫరెన్స్ ఫోటోలో ఉన్న ఫోటో కంటే కూడా నేను నా ఓన్ కలర్ తీసుకోవడం వల్ల కొంచెం వేరే అది కలర్ ఒకటే మారింది కానీ ఫోటో అయితే యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. కాకపోతే అది మళ్ళీ అందరికి నచ్చిద్దో నచ్చదో అనే థాట్‌తో మళ్ళీ దాన్ననేది పోస్ట్ చేయలేదు నేను. మళ్ళా అది అయితే నేను పక్కన పెట్టేసాను దాన్ని. మళ్ళీ తర్వాతేంటంటే ఇంకా లైట్స్ కలరు, ఇంకా ఫేస్ గ్లో ఉన్నది. ఇంకా మంచి ఫోటో గీయాలని మళ్ళీ వెతికి సెర్చ్ చేసి నాకు ఈ ఫోటో బాగా తగిలిన తర్వాత ఇదే నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఫోటో ఒకటి ఒరిజినల్ ఒక ఫోటో ఉంటది కదా ఫ్రెండ్స్! అంటే ఫేస్ ఒకటే కనబడతది. మళ్ళీ హెయిర్ అనేది లైట్‌గా కళ్ళకాడకొచ్చుంటది. ఈ 2 ఫోటోలు బా నచ్చాయి నాకు. కానీ దీంట్లో ఈ ఫోటో అనేది కొంచెం మొహం అంతా ఫేస్ అంతా కనబడుతుంది. కొంచెం బావుందని దీన్ని తీసుకున్నాను. అదైతే ఓన్లీ కళ్ళు, ముక్కు, నోరు అది మళ్ళీ గడ్డం గూడా సగమే వస్తదది. మళ్ళీ అదెందుకులే అని దీన్ని తీసుకున్నాను. మీరు చూడొచ్చు. మీకు గూడా నచ్చిందనుకుంటున్నాను. ఫ్యాన్స్‌కి గూడా నచ్చాలనే నేను భావిస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రాయింగ్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారికి నా ఛానెల్‌ని సజెషన్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం. నేను ఇంకా గీయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీకెవరికన్నా ఎవరికన్నా అంటే ఫ్రెండ్స్ ఎవరికన్నా ఆర్ట్ గీయాలన్నా, ఏదన్నా మీకేమన్నా కావాలనుకుంటే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వగలను. చూడండి ఫ్రెండ్స్ దానికేంటంటే ఇప్పుడేంటంటే మన కళ్ళ కాడ ఏంటంటే డార్క్‌నెస్ అనేది ఎక్కువుంది. దానికోసం ఏంటంటే మనం ఈ ఫోటో మొత్తం ఒకే కలర్‌లో తీసుకురాగలగాలి మనం. చూడండి డార్క్‌నెస్ ఎక్కువుంది. అక్కడొచ్చానంటే కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకుంటా ఉంటాను. రఫ్ చేస్తా ఉంటాను. ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడనేది ఫేస్ అంటే బుగ్గల పైన, ముక్కు పైన, మళ్ళీ నుదుటి పైన ఉన్న కలర్ కంటే కన్ను కాడ కలర్ అనేది కొంచెం డార్క్‌నెస్ అనేది ఎక్కువ చూపించగలగాలి మనం. అప్పుడు ఆ యొక్క లోతునెస్ అనేది ఇంకా క్లారిటీగా తెలుస్తది మనకి. చూడండి నేను లైట్ కలర్స్‌ని రఫ్ చేసుకొని
యాడ్ చేసుకోవడం, రఫ్ చేసుకోవడం ఇలాగే నేను తీసుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత వచ్చామంటే వేరే లేయర్‌లో తీసుకొని మళ్ళీ వేరే దాన్ని స్టార్ట్ చేస్తాను నేను. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది నేను నాకిది నేను నాకిది ఎక్కువ రోజులు కూడా పట్టలేదు ఫ్రెండ్స్ నాకిది. నే దగ్గర దగ్గర ఆహ్, 1 డే కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ నాకిది. 5 అవర్సో, 6 అవర్సో ముందే గీసాను ఇది. కొంచెం ఇది ఈజీగానే గీయగలిగాను ఇది. ఈ ఫోటో మాత్రం నేను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే, మనకిక్కడ ఎందుకు ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గీసేది కాడ కండప్ లాంటివి. అయితే వచ్చాయంటే, ఈ కొంచెం సైడ్‌కి కొంచెం రఫ్ చేశాను ఇది. మళ్ళీ పైనొచ్చాడంటే కలర్ అనేది తక్కువైంది. ఆ కలర్ అనేది ఇందాక మనం థర్డ్ లేయర్‌లో ఉంది కదా! దాన్నొచ్చి దీన్ని యాడ్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీరు, మినిమమ్ దగ్గర దగ్గర ఓ 60, 70% అనేది సార్ ఫోటో అనేది వచ్చేసింది మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే, మనకి హెయిర్ చూడండి మీరిక్కడ ఒక లైట్ పింక్ అనేది కనబడుతుంది కదా ఇక్కడ మనకి. ఆ కలర్ కనపడడం కోసం ఏంటంటే, వేరే లేయర్‌లో అనేదంటే వేరే బ్రష్‌తో ఆ కలర్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వచ్చి వేరే లేయర్‌లో ఈ నా పెన్ను తీసుకొని బ్లాక్ కలర్ పెట్టి నేను హెయిర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఇలాంటి హెయిర్ అనేది గీయడం ఇదే ఫస్ట్ సారి. వేరే బ్రష్ అయితే వాడేవాడిని దీనికి. పెన్నుతో గీద్దామని డిసైడ్ అయ్యాను దీన్ని. చాలా అంటే చాలా బాగొచ్చింది. స్మూత్‌నెస్ కూడా పెరిగింది. నాకు ఇక్కడే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే హెయిర్ గీసేటప్పుడు ఖచ్చితంగా దీంట్లో రొ వేరే వేరే బ్రష్‌లుంటాయి. వాటిలతో గీస్తే మనం ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఫ్రెండ్స్ పెన్‌తో కూడా గీయొచ్చు. కాకపోతే ఇంకా టైం పడతది. అయితే వేరే బ్రష్‌లే హెయిర్ బ్రష్‌లు వేరేటైతే తీసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా అయిపోద్ది. చూడండి మనకి అక్కడ రిఫరెన్స్ ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో, అంటే అంటే పైనుంచి ఎలా ఎలా జారి ఎటు సైడ్ ఎళ్తుందో, అదే విధంగా మనం గీసే ఫోటోలో గూడా అదే విధంగా పైకి లేసి పక్కకు అదే విధంగా జారాలి. అప్పుడే ఫోటో అనేది నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడ మీరు చూడండి, లేదంటే మనం గీసే ఫోటోకి, రిఫరెన్స్ ఫోటోకి తేడా అనేది లేకుండా పోద్దిది. మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలంటే, ఇప్పుడు మనం గీసిందొచ్చిందంటే ఒక రౌండ్ అయింది. ఇంకో 2 రౌండ్‌లు గాని పడినట్టయితే పైన మనకి హెయిర్‌కి సంబంధించింది ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. చూడండి ఫ్రెండ్స్, మనం గడ్డం గీసేటప్పుడు చాలా అంటే చాలా నీట్‌గా, అంటే ఏంటంటే ఒక్కొక్క లైన్ మనం గీసుకుంటూ ఎళ్ళాలి. మళ్ళీ మనం పైకి గీసేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం కలరింగ్ అనేది తగ్గాలి. మళ్ళీ కిందకొచ్చే కొద్దీ మనం బ్లాక్ అనేది ఎక్కువైపోవాలి. మీరు చూడండి మన రిఫరెన్స్ ఫోటోలో ఎలా అయితే జారుందో హెయిర్ అనేది, దీంట్లో మనం గీసే ఫోటోలో కూడా అదే విధంగా, అదే ఫ్లోలో అదే విధంగా ఇక్కడ కూడా మనం గీయగలగాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీసం మనం అంటే కొంచెం లైట్‌గా తిరుగున్నట్టు అలా అలా వచ్చిందిది. చూడండి. కానీ ఏంటంటే ఫ్రెండ్స్, మనం గీసేటప్పుడు కింద చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ గడ్డం ఉంది కదా ఫ్రెండ్స్, అదే గడ్డం కింద చూడండి. మనం ఆ బ్లాక్‌కే పరిమితం కాకుండా కొంచెం లైన్స్ అనేవి కిందకి రావాలి. ఆ లైన్స్ కిందకి రావడం వల్ల ఏంటంటే ఇంకా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా, అంటే కలర్‌తో మిక్స్ అయినట్టు ఉంటది. బావుంటది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఈ మీసం గీసేటప్పుడు మళ్ళీ మనం మౌత్ అనేది సైడ్ తిరిగుంది. ఫేస్ అటువైపు తిరిగుంది కాబట్టి మనం ఇది స్ట్రెయిట్ గీసాము. అలా గీయకూడదిది. మళ్ళీ దాన్ని నేను రఫ్ చేస్తాను ఖచ్చితంగా. ఇక్కడ ఈ సైడ్ మీసం చూడండి ఇంకా బాగా వస్తదిది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గీసేది మనం కరెక్ట్ ఇది. అంటే ఏంటంటే స్మైల్ అనేది అటు అటు కొంచెం లైట్‌గా అటువైపు తిరుగుంది కాబట్టి లైట్‌గా హెయిర్ అనేది కూడా అటువైపు నుంచి తిరిగి రావాలి ఇటు. మీరు చూడండి, అటు సైడ్ గడ్డం కూడా ఇలాగే గీయాలి. ఫ్రెండ్స్ తర్వాత వచ్చి ఏంటంటే, మనం డార్క్‌నెస్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క లైన్ వచ్చి నీట్‌గా జాగ్రత్తగా చూసి గీయాలి మనం. లేదంటే ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం తేడా వచ్చి ముఖ కవళికలనేవి మారిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంది. కిందకి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ద థర్డ్ లేయర్‌లో మనం పెయింటింగ్ గీసాం కదా ఫ్రెండ్స్ అది. అక్కడికే లైన్స్ అనేవి అక్కడ పరిమితం కాకుండా అక్కడి నుంచి కొంచెం బయటికెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు బ్లూ షర్ట్‌లో గనక కలిసినట్టయితే ఇంకా కొంచెం నీట్‌గా వస్తదది. ఇప్పుడు చూడండి, నేను సిమెంట్ కలర్ తీసుకున్నాను లైట్‌గా. ఎందుకంటే మరి ఇది మనకి తెలియడం కోసము. ఇప్పుడు ఇదొచ్చేసి సెకండ్ రౌండ్ అనుకోవచ్చు మీరు. ఇది అక్కడక్కడ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. మరి థా థర్డ్ రౌండ్ కూడా నేను గీస్తాను ఖచ్చితంగా అది. అప్పుడు ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి ఫ్రెండ్స్, అదొచ్చండి డీటెయిల్స్‌లో గీస్తానిది. హైలైట్స్ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ టైపు. చూడండి ఇక్కడొచ్చి మనకి సైడొచ్చి ఇంకా ఎయిర్ అనేది పెరగాలి. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ చెవి కాడ ఎయిర్ అనేది కొంచెం ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం బ్లాక్‌గా ఉందక్కడ. నేననేది కొంచెం అది నాకు తెలియలేదది. అందుకని చెప్పి మళ్ళీ లూమిస్ మెథడ్ అనేది యాడ్ చేశాను నేను. మళ్ళీ యాడ్ చేసి అక్కడ డ్రా చేశాను. ఇక్కడ నాకు ఎక్కడన్నా కలర్ చాలకపోతే మళ్ళీ నేను వేరే లేయర్‌లో యాడ్ చేస్తాను అది. ఇక్కడ చూడండి ఈ రెప్పలని నేను ఎలా 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 అంటే మనకి రిఫరెన్స్ ఫోటోలో ఏ విధంగా ఉందో అదే విధంగా మనం అదే ఫ్లోలో ఇక్కడ కూడా మనం డ్రా చేస్తాము. అక్కడ వైట్ ఉంటే ఇక్కడ కూడా వైట్ ఎయ్యాలి. అంటే లైట్‌గా, మరీ వైట్ కాదు.
చూడండి చాలా అంటే చాలా బాగొచ్చింది. ఫ్యాన్స్‌కి నచ్చితే చాలు నాకిది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి ఫ్రెండ్స్ బుగ్గల కాడ గీసేటప్పుడు మనం మనం అక్కడ ముక్కుకి, బుగ్గకి మధ్యలో గుంట ఉంటది కదా ఫ్రెండ్స్ ఇది. అక్కడ కొంచెం లైటింగ్ అనేది తక్కువ పడడం వల్ల సాచురేషన్ అనేది ఎక్కువ పెరిగిద్ది. మనం అది బుగ్గకి ఈ రెండిటికి మనం తేడా గాని చూపించినట్టయితే ఖచ్చితంగా మనం ఫోటో అనేది దగ్గర దగ్గర వచ్చేస్తది. ఫ్రెండ్స్ ఇందాక మనం ఒక లేయర్‌లో లైట్ పింక్ అని యాడ్ చేసాం గదా! అదనేది నేనంటే మోషన్ బ్లర్‌కి సంబంధించి చేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి, ఒకేసారి చేయడం వల్ల ఏంటంటే ఒకే బ్లర్ ఒకే విధంగా అయిపోద్ది బ్లర్. మనం మళ్ళీ ఇక్కడ రఫ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం రఫ్ చేసేటప్పుడు గూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రఫ్ చేసేది దీనికి దానికి కొంచెం దగ్గర దగ్గర తేడా ఏమి ఉండదు. ఒక యాస్ టీజ్ సేమ్ ఒకేలాగా ఉంటది బ్లర్‌కి సంబంధించింది. చూడండి మొత్తం ఎలా మనకి ఫోటో మనకు సరిపోతుందనుకుంటే అక్కడ ఆపేయొచ్చు మనం అది. మీరు చూడండి ఇక్కడ మనం ఈ గ్యాలరీ ఉంది గదా! తర్వాత రెండో ఆప్షన్ అది. అది మనం ఖచ్చితంగా గమనించండది. మనకి ఫోటో రిఫరెన్స్ దాన్ని బట్టి వచ్చిందనుకుంటే మనం సైలెంట్ అయిపోవచ్చది. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే నేను నాకు అక్కడక్కడ బ్లాక్ అనేది నేను యాడ్ చేస్తున్నానది. అది యాడ్ చేసిన తర్వాత మూడో రౌండ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. అంటే లైట్ లైట్ పింక్ కలర్ తీసుకొని ఏంటంటే మళ్ళీ లైన్స్ అనేది మళ్ళీ డ్రా చేస్తున్నానది. ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావడం కోసము. చూడండి ఫ్రెండ్స్ ఇంకేంటంటే, మనం ఇక్కడొచ్చి కళ్ళకి సంబంధించి గీయాలంటే, ఫ్రెండ్స్ ఇక్కడ రెప్పనేది మనకి లోన 2 ఉంటాయి. అంటే అది మన లైటింగ్ పడినప్పుడు సైడ్ మీద అది పడతది కదా! దాన్ని మనం చూపించాలి మనం. దాంతో పాటు ఏంటంటే, మీరు కళ్ళలో చూడొచ్చు. మనం లైట్‌గా అది మరీ వైట్ కాకుండా లైన్స్ అనేది గీసి, మళ్ళీ దాన్ని రఫ్ చేసేయాలి. అది మరి క్లారిటీ కనపడదు రఫ్ చేయడం వల్ల. బ్లర్‌లా అలా చేసేయాలది మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం గీసే ఫోటోని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే, మనం ఫేస్ కలర్‌కి, కన్ను కాడ ఉన్న కలర్‌కి కొంచెం ఇంకా తేడా మనం చూపిచ్చాలి. అందుకోసం నేనేంటంటే, ఇంకా కొంచెం డార్క్‌నెస్ అనేది యాడ్ చేశాననేది వేరే లేయర్‌లో. మీరు చూడండి మనం రిఫరెన్స్ ఫోటోలో కూడా అలాగే ఉందది. అదే విధంగా ఇక్కడ కూడా నేను అలాగే చేశానది. చూడండి కొంచెం కలర్ అనేది తక్కువైతే మళ్ళీ నేననేది లైట్‌గా యాడ్ చేస్తున్నాను. లైట్‌గా యాడ్ చేస్తున్నాను. మరి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసామంటే మళ్ళీ ఖచ్చితంగా ఏంటంటే, మళ్ళీ అక్కడ కళ్ళకాడ మరీ బ్లాక్ అయిపోద్దది. అప్పుడు మనం ఏసిన దానికి టైం మొత్తం వేస్ట్ అయిపోద్దది. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే నాకు లిప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి. ఇక్కడ అక్కడక్కడ కొంచెం డార్క్‌నెస్ అనేది ఎక్కువుంది. సాచురేషన్ ఎక్కువుంది. అందుకనేంటే లైన్స్ అలా గీసాను. దాంతో పాటు ఏంటంటే నాకు మళ్ళీ రఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనది. రఫ్ చేయడం వల్ల ఏంటంటే బ్లర్ అంటే కొంచెం నీట్‌గా కనపడతది గీతలు. స్మూత్‌గా వాటిలో కలిసిపోతాయవి. మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే వచ్చిందది. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా నేను పైన పెదవి అనేది నేను ఇందాక గీయలేదని. ఇప్పుడొచ్చి నేను గీస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. నేను గీస్తుంటే మన మీసాలొచ్చి ఏంటంటే ఏం రఫ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను మీసాలు, గడ్డం అనేది వేరే లేయర్‌లో గీసాను. దానికంటే కింద లేయర్‌లో నేనది పై లిప్స్ అని గీసాను. అందువల్ల నాకేంటంటే ఒకవేళ మనం పై లిప్స్ మనం రఫ్ చేసినా కూడా మీసాలనేది రఫ్ అవ్వది. అదే మెయిన్ కారణం. మీరదొకటి గమనించండి మీరు. ఏంటంటే ఇది మొత్తం గీసిన తర్వాత నాకది అర్థమైంది. అందుకే నేనొచ్చి లాస్ట్‌లో గీసానది నేను. మీరు చూడండది. ఇంకా వచ్చేంటంటే ఫ్రెండ్స్ మనం లైటింగ్ యాడ్ చేయాలి. దాంతో పాటేంటంటే బ్యాక్‌గ్రౌండ్ మనం చేయాలి. మీరు చూడండి ఎన్ని లేయర్స్ పడ్డాయి నాకది. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా నేను లైన్స్ అనేది మళ్ళీ ఇంకో రౌండ్ అనేది ఎయాలని. ఇప్పుడేసింది మనం ఆ రౌండేను. మళ్ళీ మీరిక్కడ కలర్ చూడొచ్చు ఏ కలర్ తీసుకున్నానో. మళ్ళీ లైన్స్ అనేది ఎసేసాను నేను. ఫ్రెండ్స్ లైన్స్ ఎసిన తర్వాత మళ్ళీ ఏంటంటే లైన్స్ అక్కడక్కడ డ్రా చేసి మళ్ళీ తర్వాత ఏంటంటే మరి బ్లాక్ గూడా నేను బ్లాక్ లైన్స్‌తో గూడా మళ్ళీ వేరే రౌండ్ అనేది ఎస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా ఏసి సైలెంట్ అయిపోతే ఒకే కలర్ అనేది మనం డామినేషన్ చేసేస్తది. దాంట్లో ఇప్పుడు ఈ కలర్ ఉంది. మళ్ళీ పింక్ ఉంది. మళ్ళీ లైట్ పింక్ తీసుకున్నాను. మళ్ళీ డార్క్‌నెస్ ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మరీ ప్యూర్ బ్లాక్ తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం కలిసినట్టు ఉంటది. అదే మెయిన్ రీజన్ అది. మీరు ఫోటో మొత్తం అయిపోయిన తర్వాత చూడండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. నాకు నచ్చిందనుకుంటున్నాను. హ్మ్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్పాలంటే మీకు నేను ఇప్పుడు చూడండి మనం లైట్‌గా యాడ్ చేయాలి. మనం గడ్డం కాడొచ్చి మరీ వైట్ కాకుండా. లేదంటే ఇంకా మనకి దెబ్బేస్తదది నిజంగా. చూడండి నా ఛానెల్ చూస్తున్నందుకు చాలా అంటే చాలా థాంక్స్. నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే ముందు ముందు గూడా మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఇది అక్కడక్కడ నాకు మాటల్లో ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా వచ్చుంటే సారీ. ఏంటంటే నేను ఒకేసారి ఫ్రెండ్‌కి నేను ఏ విధంగా అయితే చెప్తానో, నేను దీంట్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అదే విధంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మధ్యలో కట్ చేయట్లేదు. ఏంటంటే 8 నిమిషాలు, 9 నిమిషాలు ఒకేసారి ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనది. అందువల్ల మీకు అక్కడక్కడ కొంచెం వాయిస్ స్టక్ అయినట్టు, కొంచెం కొంచెం అక్కడ డిస్టర్బెన్స్‌గా ఉండదనుకుంటున్నాను నేను. సారీ అడ్జస్ట్ చేసుకొని చూడండి. నేనేంటంటే ఒక ఫ్రెండ్‌కి చెప్పినట్టే చెప్తున్నాను మీకు. అంతేను. మనం ఒక ఫ్రెండ్‌కి ఏ విధంగా అయితే మనం టీచ్ ఇవ్వగలుగుతామో, ఎలా గీసామో, ఎవరైనా వచ్చి ఎలా గీసారంటే వాళ్ళకి నేను ఎలా చెప్తానో నా ఫ్రెండ్‌కి నేను కూడా అదే విధంగా చెప్తున్నాను. అందువల్లే నేను ఇది జస్ట్ డబ్బింగ్‌లో అనుకోవట్లేదు. ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ అనుకుంటున్నాను. అందువల్ల నేనేంటంటే ఒకేసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది. చూడండి. ఫ్రెండ్స్ ఇది మొత్తం తీసేది నేను స్క్రీన్ రికార్డింగే చేస్తున్నాను. స్క్రీన్ రికార్డింగ్ అనే వీడియోస్ నేను ఈ విఎన్‌లోకి అప్‌లోడ్ చేసి దాంట్లోంచి ఎడిట్ అనేది చేస్తున్నాను. ఫ్రెండ్స్ లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే మనం ప్యూర్ వైట్ తీసుకోకూడదు. అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే మనం ప్యూర్ వైట్ గాని తీసుకున్నామంటే అసలు మనం వేసిన ఫోటో మొత్తం దానికి పెట్టిన టైము వేస్ట్ అయిపోద్ది. మొత్తం వేస్ట్ అయిపోద్ది. అస్సలు రాదు. మనం అక్కడ ఏంటంటే ఇక్కడ రిఫరెన్స్ ఫోటోలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్‌లోనే మనకేంటంటే లైట్‌గా కలవాలి లైటింగ్ అనేది. సాచురేషన్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు నేనొచ్చానంటే నేను ఆల్రెడీ వేసేసిన లేయర్‌లోనే దాన్ని ఏసాను నేను. మళ్ళీ రఫ్ చేసినప్పుడు 2 కలిసిపోతాయని చెప్పి నేను అదనేది వేరే లేయర్‌కి నేనది యాడ్ చేశాను నేనది. మీరు చూడండి ఒకవేళ నేనది ఒక ఒకేసారి క్లీన్ చేసేయాలన్నా నాకు కొంచెం ఈజీగా ఉంటది. అదేనక్కడ చేసింది. మళ్ళీ మీరు గమనించాలనుకుంటే మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను లైట్‌గా కలర్ అనేది యాడ్ చేశానది. లాస్ట్ డీటెయిల్స్ వచ్చి లైటింగ్‌ది. తర్వాత మళ్ళీ దాన్ని రఫ్ చేశాను. ఇప్పుడు నేనంటే బ్యాక్‌గ్రౌండ్ గీయేస్తాను ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ వచ్చి ఫ్రెండ్స్ బ్యాక్‌గ్రౌండ్ నేను చాలా అంటే చాలా అనుకున్నాను. వేరైటీ అనుకున్నాను. కానీ లాస్ట్ నాకు 4, 5 గీసేటప్పటికి ఇది వైట్, రెడ్ అనేది బ్యాక్‌గ్రౌండ్ అనేది బాగా నచ్చింది నాకది. మళ్ళీ అది నేను ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ చేయలేకపోయాను. అందుకని దాన్ని పెట్టలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్ ఛానల్ నేమ్ గుర్తుంది కదా! అనిల్ డియాట్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.